జై శ్రీరామ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఇప్పటి వరకుని ఈ డిజైన్ కొంచెం ఫ్యాన్సీ వాటికే బాగుంటుందని అనుకున్నాము, కానీ ఫస్ట్ టైం పట్టు చీరకు వేసాను. లాస్ట్ టైం వేసిన 2 బ్లౌజెస్ వాళ్ళ ఫ్యామిలీలోవే, వాళ్ళే ఈ డిజైన్ ఇది సేమ్ బార్డర్ ఉంది కదా, ఇదే వేసేయండి అని అన్నారు. ఇలాంటి శారీస్కి ఇలాంటి బార్డర్ వచ్చిన వాటికి కూడా హ్యాండ్స్కి బార్డర్ ఇవ్వట్లేదు వాళ్ళు. కడ్డీ బార్డర్ ఏదో ఇస్తున్నారు కానీ ఈ డిజైన్ ఇవ్వట్లేదు, ఓన్లీ శారీస్కే ఇస్తున్నారు. చాలా శారీస్ వస్తున్నాయి కదా, చూస్తున్నాము. సేమ్ అలా ఉంది కదా అని చెప్పేసి ఇదైతే వేయించుకున్నారు. నేను ఏంటి హ్యాంగింగ్స్ కూడా చేశాను అనమాట దీనికి. అది సింగిల్ ఫ్లవర్ చేసి అవి కూడా ముద్దుగా భలే ఉన్నాయి. దీనికి నేను అంటే బయట వేరే సపరేట్ క్లాత్ తీసుకోలేదు ఆ యాప్లిక్ వర్క్ చేయటానికి. పట్టు చీర కదా, మళ్ళీ ఏం వేసినా కూడా అందులో అది ఎమడదు, వేరియేషనే వచ్చేస్తుంది, బాగా కనిపించదు. అందుకని నేను అమ్మాయి కొంచెం సన్నం అనమాట, శారీలో ముక్కే తీసేసుకుంటానండి ఆ వర్క్ చేయటానికి, ఎలాగ సన్నమే కదా మీరు అనేసి అంటే సరే అని చెప్పి తీసుకోమన్నారు, తీసేసుకున్నాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? బ్లడ్ ఏంటి అని అంటేని ఈ వర్క్కి మొక్క కొంచెమే తీసుకున్నాం కదా, శారీ తగ్గిపోద్దేమో అని చెప్పేసి దానికి దగ్గరగా పట్టుకోవాలన్నమాట. మన దగ్గర ఎక్కువ క్లాత్ లేదు, బయట క్లాత్ అయితే ఎక్కువ ఉంటుంది. మిషన్లో పడిపోయిందండి వేలు, సూది అలా ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి బయటకు వచ్చిందనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎవరైనా వర్క్ చేసేవాళ్ళు ఇలాగా చెయ్యొద్దు, కొంచెం పెద్ద క్లాతే తీసుకోండి అని చెప్దామని ఉద్దేశంతో అయితే వీడియోలో పెట్టాను. ఇది కూడా వాళ్ళ ఫ్యామిలీలోదే కానీ వేరే వాళ్ళదన్నమాట. ఇది నెట్ వేసి మనం చేసాము, ఇదివరకేని చూసే ఉంటారు. సేమ్ మళ్ళీ అదే చేయించుకున్నారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇది వర్క్ చేసిన నేను స్టిచ్చింగ్ చేసి ఇవ్వలేదు, ఇదైతే స్టిచ్చింగ్ చేశాను అనమాట. హ్యాండ్స్కి నెట్ అది కూడాని వాళ్ళు మనకి సారీ ఇవ్వలేదు, ఫోటో మాత్రమే పెట్టారు. దాన్ని బట్టి అలా కలర్స్ అయ్యి వాళ్ళ చుట్టాలు ఆవిడనే ఫైనల్గా సెలెక్ట్ చేసుకోమని అయితే వేసేసాము వర్క్. ఇది ఏంటంటే ఇది యాక్చువల్గా ఒక ఫంక్షన్ సారీ అటండి. వాళ్ళకేమో మగ్గానికి ఇచ్చుకున్నారట, అతనేమో ఒక 2 రోజుల ముందు వెళ్ళేటప్పటికి అవ్వదని చెప్పేసి ఇచ్చేసారట. ఇచ్చేస్తే ఆవిడ ఇదివరకు అప్పుడప్పుడు మన దగ్గర మిషన్ వర్క్లకు తీసుకొస్తుంది, మనం మగ్గం చేస్తామని వాళ్ళకి తెలియదట. ఏంటి మిషన్ వర్క్ అవుతుందా అని చెప్పేసి నాకు ఇలా 2 డేస్లో మీరు స్టిచ్చింగ్ కూడా చేసి ఇవ్వాలి, ఫంక్షన్ ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. 2 డేస్లో మన దగ్గర కూడా మగ్గం అవ్వదు కాబట్టి మిషన్ వర్కే చేసేస్తాను అనేసి అంటే వాళ్ళైతే ఈ వర్క్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఏంటంటే కొంచెం మగ్గం మైండ్లో ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే దీనికి కుందన్స్ కొంచెం ఎక్కువే, కొంచెం జాగ్రత్తగా బాగా వాడానమాట. బాగా వచ్చింది కదా వర్క్ అయితేనే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు. ఈ రెడ్ బ్లౌజ్ వచ్చేసి నేను షార్ట్ వీడియో చేశాను, కొత్త వర్క్ అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ధన్యవాదాలు.